మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పాచికంటి చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆదివాసులకు చాలా అన్యాయం జరిగింది. ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసులకు చాలా చిన్న చూపుగా బడ్జెట్ కేటాయించడం చాలా దుర్మార్గం అని కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఖండిస్తున్నాం. గిరిజనులకు ఎటువంటి చిత్తశుద్ధి లేదని ఈ బడ్జెట్లో నిరూపిస్తుంది. అంకెల గారిడగా ఉంది ఈ బడ్జెట్. మన జనాభా, గిరిజనుల జనాభా 6.75% ఉంటే సుమారుగా మనకు వచ్చేది 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు 7.75 కోట్లు కేటాయించడము, మనకు నిధులు ఏ విధంగా సరిపోతుంది అనేది కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రోడ్డు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, ఎస్టీ సప్లా నిధులు కానీ, బ్యాక్లాగ్ పోస్టులు కానీ, ఐటీడీలో స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ కానీ, దేనికి చాలనటువంటి చాలిచాని బడ్జెట్ ఇది కేటాయించడము గిరిజనుల మీద సవత తల్లి ప్రేమ చూపెడుతుంది అని మేము కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. ఇదే సందర్భంలో అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో గిరిజనులకు మీరు ఇచ్చినటువంటి హామీ, గిరిజన ప్రజానికానికి ఇచ్చినటువంటి హామీ జియో నంబర్ 3 చట్టబద్ధత అమెండ్మెంట్, కొత్త చట్టం తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. జియో నంబర్ 3 మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి ప్రకటించాలి అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. నిరుద్యోగం పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. జనరల్ డిఎస్సి కంటే ముందుగానే జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. బడ్జెట్లో తీవ్రంగా మాకు అన్యాయం జరిగింది. బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు మరీ ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి సుమారు 20,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. గిరిజనులకు సీఎం గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి వారి గిరిజనులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి. జై కాంగ్రెస్, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం.